హెల్త్‌కి లేకపోతే ఫ్యాట్ బర్నింగ్‌కి వేడి నీళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? మనకెవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే, ఇప్పుడు చలిలో మనం ఏదన్నా ఫుడ్ తీసుకుంటే త్వరగా అరిగిద్దా? అవును. అరగదు. అరగదు. హ్మ్. సో, అలాగే మనం కోల్డ్ వాటర్ తాగటం వల్ల మనకు ఫుడ్ డైజెషన్ అనేది చాలా స్లో అయిపోతది. ఓకే. సో, ఏదైనా మన బాడీ స్లో ప్రాసెస్ అవుతుంది అంటే మనం వెయిట్ గెయినే అవుతాం. హ్మ్. సో, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి. ఓకే. సో, కోల్డ్ వాటర్ అంటే హాట్ వాటర్ చేసే బెనిఫిట్ కోల్డ్ వాటర్ అయితే చేయదు. ఓకే. ఒకవేళ కోల్డ్ వాటర్ తీసుకున్నా మన బాడీ అది నార్మల్ టెంపరేచర్‌కి తెచ్చుకోవడానికి మన బాడీలో ఉండే క్యాలరీస్‌ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు, మెటబాలిక్ రేట్ బావుండే వాళ్ళు ఏ వాటర్ తీసుకున్నా పర్లే. బట్ మెటబాలిక్ రేట్ లో ఉండేవాళ్ళు తమ బాడీని చక్కగా డైజెషన్ ఫాస్ట్ చేసుకోవడానికి, హ్మ్. హెల్తీగా ఉండటానికి మెటబాలిక్ రేట్ అంటే మెటబాలిక్ రేట్ బావున్నప్పుడు ఎలా అయినా బాడీ కూల్ వాటర్ తాగినా దాన్ని మామూలుగా ఎవరైనా తాగినా ఇండైజెషన్ ఉన్న అవును. వాళ్ళు గూడా ఎవరు తాగినా ఆ కూల్ వాటర్‌ని నార్మల్ టెంపరేచర్‌కి తెచ్చుకోవడానికి బాడీలో ఉండే మన క్యాలరీస్ యూజ్ చేసుకొనే అది